హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. సాధారణంగా స్కెచెస్ కానీ ఆర్ట్స్ కానీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ నార్మల్గా స్కెచింగ్ అయిన ఆర్టిస్టులు అయినా ఏం యూస్ చేస్తారు? స్కెచ్లో పెన్ను పెన్సిలో యూస్ చేస్తారు. కానీ కాఫీ పౌడర్తో ఎప్పుడైనా ఆర్ట్ గీయడం చూసారా? చిన్న పేపర్ మీద కాదు, 132 feet లెంత్ ఉన్న క్లాత్ మీద ఎప్పుడైనా చూసారా? ఎవరి బొమ్మో కాదు, ఎంతో గొప్ప వ్యక్తి, మనందరికీ తెలిసిన అంబేద్కర్ గారి ఫోటో. అది ఎలా గీస్తున్నారు అండ్ దాని వెనకున్న ఈ రహస్యాలు ఏంటి, అసలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారంట. ఆ ముచ్చట్లన్నీ తెలుసుకుందాం రండి. హలో అన్న. హాయ్, మీ పేరన్నా? నా పేరు పల్లి చిరంజీవి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం కాఫీ పౌడర్తో కాటన్ క్లాత్ పైన నిరంతరం 20 రోజులు తిరుపతి డిస్టిక్ కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ గారు ప్రోత్సాహంతో తిరుపతి కలెక్టరేట్ ముందైతే నిరంతరం 20 రోజులు అయితే వేస్తున్నాను. పొడవు 132 అడుగులు, వెడల్పు 60 అడుగులు. వరల్డ్లోనే బిగ్గెస్ట్ స్పెషల్ ఆర్ట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డుకి నేను ప్రయత్నం అయితే కృషి చేస్తున్నాను. ఈ అంబేద్కర్ గారి స్కెచ్ గీయాలన్న థాట్ ఎందుకు వచ్చిందన్న? ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆర్ట్ అంటే గుడిసింట్లో నుంచి వచ్చి ఎన్నో కష్టాలతో అవమానాలతో ఒక కసితో ఒక సంకల్పంతో ఇక్కడుండే అప్పట్లో ఉండే స్థితిగతులు అన్నీ అధ్యయనం చేసి మన భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం ఇచ్చి అంతా ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి, అందరూ సమానము, మన భారతదేశానికి సేవలు అయితే అందించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే కొన్ని బుక్స్ చదివిన తర్వాత నేను కొద్దిగా ఇన్స్పైర్ అయిన తర్వాత జయంతి వస్తుంది, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం వేయాలి భారీ స్థాయిలో అనే ఒక ఆలోచన కలిగింది. ఒక ప్రపంచ రికార్డు స్థాయిలోనే చేయాలి అనే ఒక సంకల్పంతోనే తిరుపతి డిస్టిక్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సార్ ప్రోత్సాహంతోనే ఇక్కడ వేస్తున్నాను. ప్రజెంట్ 132 అడుగులు ప్రపంచంలోని బిగ్గెస్ట్ ఆర్ట్ వేయటం అంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, సంతోషంగా ఉంది. కాఫీతోనే వేయాలన్న థాట్ ఎందుకు వచ్చిందన్న? టీ కాఫీ అనేది మార్నింగ్ గ్లాస్ అనేది అంటే ఒక అలవాటుగా ఉంటుంది. అంటే తలుచుకుంటారు టీ తాగాలి, కాఫీ తాగాలి అనేసి. కాఫీ అంటేనే అసలు వరల్డ్ మొత్తము ఫుల్ ఫేమస్ కాఫీ తాగడం అంటేనే. ఆ కాఫీతో పౌడర్తో ట్రై చేస్తామనేసి ఫస్ట్ ఒక 4 years బ్యాకే నేను ట్రై చేయడం జరిగింది. అట్లా దాంట్లో చిన్న చిన్న బాగా సాధన చేయంగా కాఫీ పౌడర్ వేయటం, అదేవిధంగా కాఫీ పౌడర్ మళ్ళీ పోకుండా ఉండేదానికి దాన్ని ఏ విధంగా మెటీరియల్ వాడాలి అనేసి ఉద్దేశంతో దానిపైన మళ్ళీ పాలిష్ చేయటం, దాంట్లో నేను సక్సెస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కాఫీ పౌడర్తో వేసాం కదా, లాంగ్ లైఫ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది, చెదిగిపోతుంది. అంటే తడిస్తే వర్షంలో తడిసిపోతుంది, లేదంటే ఎండలో ఏమైనా అవుతుందేమో, గాలికి ఏమైనా అవుతుంది అని ఎటువంటి క్వశ్చన్స్ అక్కడ లేదు. చెక్కు చెదరకుండా పర్మనెంట్గానే అలాగే ఉంటుంది. మన దేశంలో ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునేసి ప్రతి ఒక్కరు కానీ ఏదో ఒకటి వాళ్ళ వంతు కానీ దేశానికి చేయాలనేసి ఒక ఆలోచనతో నేను కాఫీ పౌడర్ ఎంచుకోవడం జరిగింది. ఇంత పెద్ద బొమ్మ వేస్తున్నారు కదన్న, వీటికి ఎక్స్పెండిచర్ ఎలా అన్న? క్లాత్ అవ్వచ్చు, కాఫీ అవ్వచ్చు. అంబేద్కర్ గ్లోబల్ లా కాలేజ్ అధినేత తిప్పారెడ్డి గారు నన్ను ప్రోత్సహిస్తూ 1 lakh అయితే డొనేట్ చేయడం జరిగింది క్లాత్కి. ఈ కుట్టడానికి క్లాత్కి మొత్తం ఏంటంటే ఇంచుమించు 1 lakh అయితే అయింది. ఈ కాఫీ పౌడర్ మొత్తం ఏంటంటే ఇంచుమించు నేను 100 kgs దాకా యూజ్ చేస్తామనేసి అనుకుంటాను. మొత్తం ఫుల్గా కలర్ఫుల్గా అయితే వస్తుంది. కాఫీ పౌడర్ వచ్చేసి కొంతమంది స్నేహితులు రైట్ టైమ్స్ వాళ్ళు ఛానల్ వాళ్ళు ఒక 5 kgs డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ తెలుగు ట్రావెలర్ 1 kg అయితే డొనేట్ చేయడం జరిగింది. ఇంకొకరు అటేందంటే ఇప్పటివరకు దాదాపు ఒక 20 kgs దాకా డొనేట్ చేశారు. నేను ఈ మొత్తం ఇంకా పాలిష్కి కానీ ఒక 1 lakh దాకా అవుతుంది. ఈ కాఫీ పౌడర్కే ఇంచుమించు 1 lakh దాకా ఖర్చు వస్తుంది, ఇంకా 2 lakhs ఖర్చు వస్తుంది. కాబట్టి ఏంటంటే మా మిస్సెస్ ప్రోత్సాహంతో మేము మిస్సెస్ చైన్ పెట్టేసి తాకట్టు పెట్టి 1 lakh అయితే తీసుకునేసి మొత్తం మెటీరియల్ అయితే తెచ్చుకునేసి నేను ముందుకు వెళ్ళాలి. మన తిరుపతి ఇటువంటి కళలు, మన భారతదేశ పుట్టినిల్లు కళలు, మన కళల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయులకి బాధ్యత. ఇంత పెద్ద ఆట వేస్తున్నారు కదన్న, మీకు ట్రూ సపోర్టర్ ఎవరు? మా మిస్సెస్ అశ్విని కంటిన్యూగా నాతో పాటు నిరంతరం రాత్రి పొగులు ఉంటూ నాతో సహాయపడుతూ ఎంత వెయిట్ అయినా సరే కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఒకవేళ వర్షం వచ్చినా కానీ
ఆ విధంగా ఏంటంటే నాతో పాటు నిరంతరం హెల్పింగ్ చేస్తున్నా. అదేవిధంగా డ్రాయింగ్ విషయంలో కానీ కొంచెం పట్టైతే ఉంది, కలంకారీ ఆర్ట్స్ అవంతా కానీ వేస్తుంది మా మిస్సెస్. ఆ పట్టు ద్వారా నేను ఇంకా కొద్దిగా గైడెన్స్ చేసిన వల్ల ఏంటంటే నాతో నిరంతరం హెల్ప్గా నేను ఉండాలనేసి, అంబేద్కర్ బొమ్మ ఎలా అయినా చేయాలనేసి మా మిస్సెస్ కానీ తన సైతం కానీ వంతు హెల్ప్ అయితే నాకు చేస్తుంది నిరంతరం. మీరు ఆర్ట్ ఎక్కడ నేర్చుకున్నారన్న? స్కూల్ ఎస్వి బీనర్ ఇంగ్లీష్ మీడియంలో నేను స్కూల్ అయితే చదివాను. స్టార్టింగ్లో 5th క్లాస్లో అయితే నాకు బాగా గుర్తు. నా డ్రాయింగ్ టీచర్ అయితే మొట్టమొదటిగా నన్ను బాగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసింది. ఒక చిన్న చిన్న డ్రాయింగ్స్, అనిమల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, కొండపైన తిరుమలలో స్వామివారి ఫోటోలు కానీ ఇవంతా వేస్తుంటే నీలో ఒక ప్రత్యేకత ఉంది, ఇంకా సాధించే అనేసి కొన్ని చెప్పించడం జరిగింది. అక్కడి నుంచే ఫస్ట్ నాకు స్కూల్లో నుంచే స్టార్ట్ అయింది. అదేవిధంగా తిరుమలలో మ్యూజియంలో ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ వేస్తానే అక్కడ ఏంటంటే నన్ను ప్రత్యేకంగా గుర్తించే మొదటి ప్రైజ్ కానీ రావడం జరిగింది. ఆవాల గింజ, బియ్య గింజ, చింతగింజల పైన కానీ స్వామివారి చిత్రాలు, శ్రీనివాస పద్మావతి కళ్యాణం, రామాయణంలో ఉండే ఘట్టాలు, భాగవతం ఘట్టాలు, మన తెలుగు కవులు, జాతీయ నాయకులు, క్రియేటివిటీ ఆర్ట్స్ కానీ, ప్రకృతి అందాలతో కానీ చాలా పిక్చర్స్ అయితే నేను గీయటం జరిగింది. ఆ రామకృష్ణ అనే వ్యక్తి మార్గదర్శనంలో ఏంటంటే కొత్తగా నేను వేయటం, ఈ విధంగా పెద్ద చిత్రాలు వేయడానికి కానీ అతనే కారణం. అతను గైడెన్స్తోనే, అతను మాటలతోనే నేను స్ఫూర్తిగా తీసుకునేసి ఇటువంటివి అయితే నేను పెద్ద పిక్చర్లు కానీ ఇప్పుడు 132 అడుగులు ఇంకా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సమస్యలు, ఈ విధంగా మీడియా ఛానల్స్ కానీ నన్ను ప్రోత్సహిస్తే ఇంకా 200 అడుగులు కానీ నేను వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా అన్న మీరు వేయగలరు. అండ్ మీరు ఇంత పెద్ద ఆర్ట్ వేసి ఇంత ప్రోత్సహించి గిన్నీస్ వరల్డ్ రికార్డుకి ట్రై చేస్తున్నారు కదా, గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారన్న? గిన్నీస్ వరల్డ్ రికార్డు, రిమ్కా వరల్డ్ రికార్డు ఇవంతా మొత్తం కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్సే. ఇప్పుడు లాస్ట్ ఒక 60 feet 70 feet ఉన్నారు. ఇప్పుడు 130 feet కాబట్టి మనం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ఉన్నాము. మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డు వస్తుందని చెప్పి దానికి సపరేట్గా ఒక టీం అనేది దానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే అన్న, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి. మన తిరుపతికి గిన్నీస్ వరల్డ్ రికార్డు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి ఎంతో మంది ఉన్నారు స్పెషల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు. అవి స్పెషల్ ఆర్ట్స్ అంతా ఒక ఆర్ట్ స్టూడియో మన తిరుపతి ప్రాంగణంలోనే 1 ఎకరా ప్రభుత్వం సహాయంతో కానీ లేదా ఏమన్నా దాతల సహాయంతో కానీ 1 ఎకరా కానీ ఇస్తే మంచి అద్భుతమైన ఆర్ట్ స్టూడియో పెట్టి ఇటువంటి స్పెషల్ ఆర్ట్స్ అంతా తీసుకొచ్చి పేద విద్యార్థులకు కానీ ఉచితంగా నేర్పించి, అదేవిధంగానే మన సమాజానికి కానీ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే డిఫరెంట్ క్రాఫ్ట్ కానీ, కొబ్బరి చిప్పలతో కానీ అద్భుతమైన క్రాఫ్ట్ ఐటమ్, గిఫ్ట్ ఐటమ్ చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రకరకాలుగా ఉన్నారు. అవంతా కానీ ప్రోత్సహించినట్టయితే అద్భుతాలు మనం చూడొచ్చు. ఇటువంటివిగానే ఉన్నాయి. ఒక ఆర్ట్ హబ్గా మన తిరుపతిని మనం చూడొచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రోత్సాహం, సహకారం అయితే ఉండాలి. ఈ ఆర్ట్కి కానీ డొనేట్ చేయాలనుకుంటే, ఆర్ట్ స్టూడియోకి డొనేట్ చేయాలనుకుంటే నా నంబర్ కానీ ఇస్తాను, 9000006639. పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఈ నంబర్కి మీరు స్పాన్సర్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. వెబ్సైట్లో క్లియర్గా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఊరు ఎంతైతే డొనేట్ చేశారో మొత్తం ఉంటుంది. ముఖ్యంగా కళల్ని ప్రోత్సహించాలి, కళల్ని ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రతి ఒక్కరు బాధ్యత, భారతీయుల బాధ్యత. నా వంతు నేను పూర్తిస్థాయిలో నా జీవితం అయితే నేను మా కళలకి అంకితం చేయాలనేసి నేను ఒక సంకల్పం అయితే చేసుకున్నాను. చూశారు కదా, కాఫీ అంటే కేవలం తాగడానికే కాదు, దాంతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని పల్లె చిరంజీవి గారు ప్రూవ్ చేశారు. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్లే మా ప్రయారిటీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ లింగతో హరీష్.